హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అందులోని చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. చికెన్ బాగా ఎర్రగా ఏగిన దాకా వేపుకొని అది పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత అందులోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత అందులోనే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ కూడా వేసుకొని అది కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత అందులోనే ఒక గుడ్డు కూడా వేసేసుకోవాలి. గుడ్డు పగలగొట్టుకొని వేసుకోవాలి. గుడ్డు కూడా వేసుకున్న తర్వాత గుడ్డు ముందుగా వేసుకున్న వెజిటేబుల్ అన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న చికెన్ కూడా వేసుకొని అందులోనే మనం కావాల్సిన మసాలాలన్నీ వేసుకున్న తర్వాత అందులోనే రైస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్